హలో అండి అందరికీ. మనకు ఇప్పుడు ఏపీలో వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువులు బుక్ చేసుకోవడానికి మన ఏపీ గవర్నమెంట్ కొన్ని మార్పులైతే చేయడం జరిగింది. అవి ఏ మార్పులు అనేది నేను ఇప్పుడు మీకు రైతులకు పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే చాలామంది రైతులకైతే అసలు ఈ ప్రాసెస్ ఎలా ఎరువులు యూరియా గానీ, డీఏపీ గానీ ఎలా తీసుకోవాలనేది చాలామంది రైతులకైతే అర్థం అవ్వడం లేదు. ఈ వీడియోను పూర్తిగా చూసినట్లయితే గనుక రైతులకు దాదాపుగా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటొచ్చేసి మనకు గతంలో ఏంటంటే గనక రైతు ఒక ఫెర్టిలైజర్ షాప్ గానీ, లేదంటే రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే అంటే ఒక ఆధార్‌తో సంబంధం లేకుండా ఎన్ని యూరియా ప్యాకెట్లు కావాలన్నా గానీ వారు తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. అది అంటే ఫెర్టిలైజర్ షాప్‌లో తీసుకోవచ్చు. అలాగే మళ్ళీ రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి కూడా తీసుకునే ఒక వెసులుబాటు అయితే ఉండేదనమాట. ఈ ప్రక్రియ వల్ల ఏంటంటే ఈ రైతు అక్కడ అంటే అతనికి ఒక 5 ప్యాకెట్లు యూరియా అవసరమైతే అతను 10 ప్యాకెట్లు గానీ, 15 ప్యాకెట్లు గానీ తీసుకొని వెళ్తూ రావడం జరిగింది. అలాగే వచ్చే సీజన్‌కి కూడా ఈ యొక్క యూరియాను వారి యొక్క ఇంట్లో స్టోర్ చేసుకుంటూ మనకు మార్కెట్‌లో యూరియా దొరకకుండా చేస్తూ రావడం జరుగుతుందనమాట. అందుకని చెప్పి గవర్నమెంటు ఈ యూరియాని రైతులకు ఎంత అవసరమో అంతే ఇవ్వాలని చెప్పి మనకు ఒక మార్పులైతే చేయడం జరిగింది. ఆ మార్పులు ఏంటంటే గనక మనకు మొదటొచ్చేసి ఫస్ట్ రైతు ఫెర్టిలైజర్ షాప్‌కు గానీ, లేదంటే రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి యూరియా తీసుకోవాలంటే ఖచ్చితంగా ఫార్మర్ ఐడీ అయితే ఉండాలనమాట. అదేంటంటే గనక మనకు గత 2 సంవత్సరాల నుంచి రైతు సేవా కేంద్రంలో ఒక ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఏంటంటే గనక మనకు రైతు గుర్తింపు కార్డు. మనకు ప్రజలకు ఆధార్ కార్డు ఎలాగో మనకు రైతులకు కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అంటే రైతు గుర్తింపు కార్డు అలాగనమాట. అంటే రైతు అంటే ఒక పొలం ఉన్న ప్రతి ఒక్క రైతు ఈ యొక్క ఫార్మర్ ఐడి ఉంటేనే భవిష్యత్తులో ఏదైనా కానీ పథకాలకు ఇలా ఏదైనా లింకు. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉన్న రైతులకు మాత్రమే మనకు ఈ యూరియా ఇవ్వడం జరుగుతుంది. మొదటి పాయింట్ ఇది. ఒకవేళ ఫార్మర్ రిజిస్ట్రేషన్ లేదు అంటే గనక మళ్ళీ వెనక్కి వచ్చేసి మీ ఊర్లలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి మీరైతే ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకొని మీ యొక్క ఐడిని జనరేట్ చేయించుకొని మళ్ళీ ఒక 24 అవర్స్ కానీ, ఒక 48 అవర్స్ కానీ వెయిట్ చేసి అప్పుడు మీ దగ్గరలో ఉన్నటువంటి ఫెర్టిలైజర్ షాప్‌కు వెళ్ళి యూరియా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మొదటి పాయింట్. ఎవరైనా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదంటే కనుక వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్‌కి వెళ్ళి మీరైతే చేయించుకోండి ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఏపీ ఎయిమ్స్ ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక మార్పులలో ఇది ఒక ముఖ్యమైన అప్డేట్. అదేంటంటే మనకు రైతులకు ప్రతి ఒక్క మొబైల్ టచ్ స్క్రీన్ ఉన్నటువంటి ప్రతి రైతు వారి యొక్క మొబైల్లో ఈ ఏపీ ఎయిమ్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదేంటంటే కనుక రైతులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అంటే వారి యొక్క అంటే ఏ ఊర్లో మీ పొలం ఎంత ఉంది, ఆ పొలంలో మీరు ఏ పంట వేశారో ఆ పంటలకు ఎంత ఎరువు అనేది మొత్తం ఆ యొక్క పంటలకు ఏదైనా రోగాలు వస్తే దానికి యొక్క పురుగు మందుల రికమెండేషన్ మొత్తం కూడా ఈ యొక్క యాప్లో గవర్నమెంట్ వారైతే డైలీ అప్డేట్ చేసుకుంటూ రైతులకు ఎలాంటి అవసరాలు పొలాల్లో ఉంటాయో వారికి సంబంధించి మొత్తం ఈ యాప్లో అప్డేట్ చేశారు. రైతులు ఖచ్చితంగా ఈ యొక్క ఏపీఏఐఎంఎస్ 2.0 అనే యొక్క యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ ఆధార్తో లాగిన్ అయ్యి మీరు లాగిన్లో ఉంచుకోవాలి. ఇది మేజర్గా రెండో పాయింట్ రైతులు గుర్తుంచుకోవాల్సింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫార్మర్ ఐడి ఉంది, ఏపీ ఎయిమ్స్ రిజిస్టర్ చేసుకున్నాడు. ఇప్పుడు యూరియా కావాలి రైతుకి. ఫెర్టిలైజర్ షాప్కి వెళ్ళి మీరు ఎవరైతే రైతు ఫెర్టిలైజర్ అంటే పొలం ఉన్న రైతులు మాత్రమే, పొలం లేదంటే కనుక వారికి ఒక్క ప్యాకెట్ కూడా యూరియా దొరకదు ఇప్పుడున్న పరిస్థితులకి. లేదంటే కౌలు రైతు అయినా అయి ఉండాలి. కౌలు రైతు అయితే కనుక మీరు వెంటనే కౌలు కార్డు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ కౌలు కార్డు తీసుకొని వెళ్తే మీకు ఈ యొక్క యూరియాను తీసుకోవడానికి ఉంటుంది.
ఇప్పుడు ఫార్మర్ ఐడి ఉంది. ఇతను ఫెర్టిలైజర్ షాప్‌కి వెళ్ళాడు. ఇక్కడ ఫెర్టిలైజర్ షాప్‌కి వెళ్ళినట్లయితే మనకు అక్కడ వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఒక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే ఇప్పుడు వారి యొక్క డీటెయిల్స్ మొత్తం అక్కడ స్క్రీన్ మీద చూపిస్తాయి. అక్కడ వాళ్ళకి ఫెర్టిలైజర్ షాప్ అయినా గానీ, ఇక్కడ రైతు సేవా కేంద్రం స్టాఫ్‌కైనా గానీ వారికి మొత్తం ఒక మొబైల్‌లో ఒక డిస్‌ప్లే చూపిస్తదనమాట. అంటే అతని ఫార్మర్ ఐడి, ఊరు, పేరు, ఆధార్ నెంబరు, ఇంకా మొబైల్ నెంబరు, ఈ డీటెయిల్స్ మొత్తం చూపిచ్చి అతనికి ఏ సర్వే నెంబర్‌లో ఎంత పొలం ఉంది, ఆ సర్వే నెంబర్‌లో ఏ పంట వేశాడు, లేదంటే పంట వేయలేదా, ఇలాంటి మొత్తం ఒక 5 సర్వే నెంబర్లుంటే మొత్తం 5 సర్వే నెంబర్‌లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అక్కడ చూపిస్తది. చూపించిన తర్వాత మళ్ళీ మనకు కింద వీరికి 3 డోసులలో అంటే 3 డోసులలో యూరియా ఇస్తారనమాట. అంటే అతనికి 10 ఎకరాల పొలం ఉన్నట్లయితే 10 ఎకరాలకు యూరియా ఎంత అవసరమో అది మొత్తము వీరు గవర్నమెంట్ అంతా క్యాలిక్యులేట్ చేసి మనకు 3 డోసులలో యూరియా గానీ, డీఏపీని గవర్నమెంట్ రికమెండ్ చేస్తది. 10 ఎకరాలకు అంటే వరికైతే గనక ఎకరాకు యూరియా 3 ప్యాకెట్లు, డీఏపీ 1 ప్యాకెట్ ఫస్ట్ డోస్ ఇది. ఎకరాకు 3 ప్యాకెట్లు యూరియా, డీఏపీ ఒక ఫస్ట్ డోస్‌కి. అదే 10 ఎకరాలు ఉన్న రైతుకైతే గనక మనకు ఈ రికమెండేషన్ అయితే మారుకుంటూ వస్తుంది. అది మనకు యాప్‌లో గానీ, వెబ్‌సైట్‌లో గానీ, ఆ షాప్ వాళ్ళకి గానీ, మనకు ఆర్ఎస్కే సిబ్బందికి గానీ మొత్తం ఈ డేటా అంతా చూపించుకుంటూ వస్తదనమాట. అంటే డోస్ 1లో ఎంత, 5 ఎకరాలు ఉన్న రైతుకైతే డోస్ 1 ఎంత, 10 ఎకరాలు ఉన్న రైతుకైతే డోస్ 1లో ఎంత, డోస్ 2 ఎంత, డోస్ 3 ఎంత, ఇలా మొత్తం ఆ డిస్‌ప్లేలో చూపిస్తుంది. మీకు డోస్ 1 అంటే గనక మీరు 10 ఎకరాలున్న ఫస్ట్ 1 ఎకరాన్న రైతయితే గనక డోసు 3 డోసులు గదా! ఒక డోసుకు 10 ఎకరాలున్న రైతు వరి అయితే గనక 3 డోసులు ఇస్తది. ఫస్ట్ డోసు 3 ప్యాకెట్లు యూరియా, 1 డీఏపీ. ఇంక రెండో డోసు, మూడో డోసు అతనికి ఎలాంటి యూరియా ఇవ్వరు. తర్వాత నెక్స్ట్ 5 ఎకరాల రైతుకైతే గనక 15 ప్యాకెట్లు యూరియా, 5 ప్యాకెట్లు డీఏపీ. 15 ప్యాకెట్లను కూడా 3 డోసులు అంటే ఫస్ట్ ఒక 6 ప్యాకెట్లు, తర్వాత ఒక 4, మళ్ళీ ఒక 5 ఇట్లా డివైడ్ చేస్తారనమాట. అంటే మొత్తం ఈ 15 ప్యాకెట్లు నాకున్నాయి కదా! అన్నీ ఒకేసారి ఇవ్వండి అంటే గనక అట్లా కుదరదు. అవే ఇప్పుడు మన గవర్నమెంట్ వారైతే చేంజ్ చేయడం జరిగింది. ఈ అప్డేట్స్ నాకు 20 ఎకరాలున్న రైతుకైతే ఒక 50 ప్యాకెట్లు, 40 ప్యాకెట్లు వస్తాయి. నాకు 40 ప్యాకెట్లు తీసుకొనొచ్చి ఒకేసారి తీసుకుంటానంటే కుదరదిక్కడ. నీకు ఫస్ట్ డోస్‌లో ఎంత అవసరమో, తర్వాత రెండో డోస్ అప్పుడు అంటే నెల గ్యాప్ తర్వాత ఎంత అవసరమో, మళ్ళీ నెల తర్వాత అంటే మూడో డోస్‌లో ఎంత అవసరమో, ఆ రికమెండేషన్ ప్రకారమే గవర్నమెంటు వీళ్ళకు ఇవ్వాలని చెప్పి ఒక అప్డేట్‌ను తీసుకొనొచ్చారు. అది కూడా మళ్ళీ వాళ్ళు తంబేస్తే గనక ఒకవేళ ఇది ఇప్పుడు 10 ప్యాకెట్లు మనకు రైతుకు ఇస్తూ ఉంది. అతనికి సంబంధించి పొలానికి. ఈ 10 ప్యాకెట్లు బయట ఫెర్టిలైజర్ షాప్ దగ్గర 5 తీసుకున్నట్లయితే గనక మనకు మళ్ళీ వ్యవసాయ శాఖ ఆఫీస్ దగ్గర 5 ప్యాకెట్లు మాత్రమే ఇస్తారు. మళ్ళీ నాకు 10 ఇవ్వండి నేను అక్కడ తీసుకోలేదంటే గనక ఇక్కడ ఎవరు నమ్మే పరిస్థితులలో లేరు. ఎందుకంటే ఇది మొత్తం ఆన్‌లైన్ చేయడం జరిగింది. మీకు 10 ఉన్నట్లయితే అక్కడ 5, ఇక్కడ 5. మళ్ళీ ఇంకా మీరు ఆఫీసు ఖరీఫ్ సీజన్ కానీ, రబీ సీజన్ కానీ ఎక్కడే కానీ మీకు యూరియా ప్యాకెట్లు దొరకవు. మీ పొలానికి మీకు రికమెండ్ చేసినటువంటి డోస్ అయిపోతే ఇంకెక్కడే కానీ దొరకవు యూరియా. ఇలాంటి కొన్ని మేజర్ అప్డేట్స్ చేయడం వలన మనకు ఈ యొక్క యూరియాను రైతులు అంటే సైంటిస్టులు రికమెండ్ చేశారనమాట. అంటే ఈ 1 ఎకరాకు ఎంత యూరియా అవసరమో, ఏ పంటకి ఎంత అవసరమో అనేది రికమెండ్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని వీరు గవర్నమెంట్ వారు ఒక యాప్‌ని గానీ, వెబ్‌సైట్‌ని గానీ డిజైన్ చేసి రైతులకు అందుబాటులోకి తేవడం జరిగింది. దీనివల్ల ఏంటంటే గనక మనకు యూరియాని ఎక్కువ యూజ్ చేయకుండా అంటే యూరియాని ఎక్కువ వాడడం వల్ల ఏంటంటే మనకు ఈ యొక్క రకరకాలైనటువంటి రోగాలు వస్తున్నాయి. వాటిలో మొదట వచ్చేసి మనకు క్యాన్సర్. ఇలాంటి చాలా రకాలైనటువంటి రోగాలను మనకు అలాగే పొలాలు కూడా అంటే పంట పొలాలు దెబ్బతింటూ వస్తున్నాయి. ఇవన్నీ తగ్గించాలని చెప్పి ఇంకా చాలా కాన్సిక్వెన్సెస్ ఈ యొక్క యూరియాని ఎక్కువ వాడడం వల్ల జరుగుతున్నాయి. ఇవన్నీ తగ్గించుకుంటూ రావడానికి ఇదొక మేజర్ స్టెప్ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. రైతులు ఇంకా మీకు అంటే ఈ యొక్క యూరియాను తీసుకునే దాంట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే గనక నాకు కామెంట్ సెక్షన్‌లో మీరు రైతులు మెన్షన్ చేయండి. నేను వారికి తప్పకుండా రిప్లై ఇస్తాను. అంటే ఏదైనా సమస్య ఉన్నట్లయితే అంటే ఈ యొక్క అంటే మేము ఇందుకు ఏదైనా మాకు యూరియా వస్తదా రాదా? ఈ సమస్య మాకుంది అని ఏదైనా రైతులు నన్ను కామెంట్‌లో అడగండి. నేను ఖచ్చితంగా వారికి రిప్లై ఇస్తాను.
ఇక్కడ ఇంకొక విషయము రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గనక, మనకిప్పుడు గవర్నమెంటు ఈ యూరియా డోసు రికమెండ్ చేసేది ఎలా అని రైతులకు చాలామందికి కొంచెం డౌట్ ఉంటుంది. అదేంటంటే మీరు పోయిన సీజన్ అంటే 2025 సంవత్సరంలో ఖరీఫ్ సీజన్‌లో ఏదైతే పంట నమోదు చేయించుకున్నారో మీ అగ్రికల్చర్ ఆఫీస్‌లో, ఆ పంటలను బేస్ చేసుకొని ఇప్పుడు కూడా అదే పంటలు వేస్తారు రైతులు అని చెప్పి వీరు ఆటోమేటిక్‌గా ఈ యొక్క డోస్‌ను వీరు నిర్ణయించడం జరిగింది. ఎవరైనా రైతులు మీరు పోయిన సీజన్‌లో అంటే పోయిన ఖరీఫ్ సీజన్ 2025లో వరి ఏసి ఇప్పుడు మీరు మొక్కజొన్న వేయాలి అని అనుకుంటున్నారో, అలాంటి రైతులు అంటే పంట ఏదైనా మార్చే రైతులు గనక ఉన్నట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి మీ పంటనైతే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గనక అదే పంటని అంటే పోయిన ఖరీఫ్‌లో వరే ఉంది. ఇప్పుడు గూడా మేము వరే ఏస్తాం అన్నట్లు అనేటటువంటి రైతులు ఎవరైనా ఉంటే వారు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు అలాగే అంటే మీ యొక్క వరికి సంబంధించి మీ యొక్క యూరియాని ఆన్‌లైన్‌లో అలాగే ఉంటది. ఎన్ని ప్యాకెట్లు అని జెప్పి. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా రైతులు పోయిన సీజన్‌లో అంటే క్రాప్ బుకింగ్ అంటే పంట నమోదు చేయించుకోలేదో అటువంటి రైతులు వెళ్లి ఖచ్చితంగా మీరిప్పుడు మీ అగ్రికల్చర్ అసిస్టెంట్‌ని కలవాలి. అక్కడ కలిసి మీరు ఏ పంట వేస్తారో ఈ సీజన్‌లో అంటే 2026 ఖరీఫ్‌లో ఏ పంటలు వేస్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్‌లో చెప్పి మీ డీటెయిల్స్‌ని అక్కడ ఆన్‌లైన్‌లో ఎంటర్ చేసుకుంటేనే మీకు యూరియా వస్తది. లేకపోతే రాదు. అంటే మీరు పంటలు వేయడం లేదు మీకెందుకు యూరియా అని చెప్పి వీరు గవర్నమెంట్ వారు వాళ్ళకి యూరియాని అంటే ఇవ్వకుండా కొంచెము అంటే స్టాప్ చేస్తున్నారనమాట. అంటే పంటలు వేయని వాళ్ళకి యూరియాతో ఏం పనింది అన్నట్లుగా. మీరు పంటలు వేస్తారని మీకు అంటే మీరు పంట నమోదు చేయించుకోయుండరు. మీరెక్కడో ఉంటారు. మీరిప్పుడు వేస్తున్నారు పంటలు. మీకు యూరియా అవసరం కాబట్టి మీరు వెళ్లి చేసుకొని ఆన్‌లైన్‌లో చేసుకుంటే మీకు యూరియా వస్తుంది. ఇది ప్రాసెస్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే గనక ఒక రైతుకి దాదాపు ఒక 5, 6 సర్వే నంబర్‌లుంటాయి. ఈ 5, 6 సర్వే నంబర్‌లలో మనకు ఒక 4 సర్వే నంబర్‌లు క్రాప్ బుకింగ్ అంటే పంట నమోదు జరిగి ఉంటుంది. ఇంకా 2 సర్వే నంబర్‌లకు పంట నమోదు జరిగిండుండదు. వారికి యూరియా ఇవ్వదు. కాబట్టి ఆ 2 సర్వే నంబర్‌లను గూడా మీరు మీ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్లి కలిసి, ఆ 2 సర్వే నంబర్‌లలో గూడా మీరు అంటే పంటలు వేస్తున్నట్లు అంటే నేను ఈ సర్వే నంబర్‌లో పంటలు వేస్తాను. కాబట్టి నాకు యూరియా వీటికి కూడా కావాలి అని చెప్పి వారితో మీరు ఆన్‌లైన్‌లో డేటా ఎంటర్ చేయించుకొని మీ యొక్క మీకెన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు యూరియా గానీ, డీఏపీ గానీ అందుబాటులోకి అంటే తీసుకోవడానికి ఒక అవకాశము ఉంటుందనమాట. ఈ 3 పాయింట్లను కూడా రైతులు బాగా గుర్తుంచుకోవాలి. ఇంతవరకు చెప్పింది రైతులకు దాదాపుగా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఎవరికైనా రైతులకు అర్థం కాకపోతే గనక మీరు కామెంట్‌లో మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియోను మీ తోటి రైతులకు కూడా పంపించండి. వారికి కూడా కొంచెం మేలు చేసినట్లు అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.